హలో ఆల్, కొబ్బరి పాలతో బగారన్నం మీరు ఎప్పుడైనా చూసారా? చాలా ఈజీ ప్రాసెసేనండి, అందరికీ తెలిసిన ప్రాసెసే. బగారన్నం అంటున్నా, మరి ఇవన్నీ కట్ చేస్తున్నా, ఇవన్నీ వేస్తే దాన్ని పులావ్ అంటారు, బగారన్నం అనరు అనుకుంటున్నారా? మీరు చెప్పేది కూడా నిజమే అనుకుందాం. కానీ ఏది ఎలా చేసినా నా పిల్లలు మాత్రం సంతోషంగా కడుపు నిండా ఇష్టంగా తినడమే నాకు ముఖ్యం. సో అందులో భాగంగానే నా ఈ ప్రయత్నం. ఓ స్పూను ఆయిల్ వేసి వేయనట్టు కాస్త నెయ్యి అలా తగిలించేసి, ఇక బగారన్నం అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది మసాలా దినుసులు కదా, మరి అవి లేకపోతే ఎలాగా? కాస్త అలా ఫ్రై అవ్వగానే ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా కూడా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చి బఠానీలు, కొత్తిమీర, పుదీనా, క్యారెటు ఇవన్నీ కూడా మగ్గనిచ్చే వరకు అలా కలుపుకుంటూనే ఉన్నాను. ఆహా, చాలు మగ్గాయండోయ్. ఇక వాటర్ వేసుకుందామా? 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వేసుకున్నాను. అదేంటండి 3 గ్లాసులు కదా అంటే, దాంతోపాటు వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పి. వాటర్ మరిగిపోయాయి, ధనియాల పొడి వేసుకుందాం మరి. దాంతోపాటు కాస్త ఉప్పు కూడా తగిలిచ్చేద్దాం మరి. ధనియాల పొడి దిట్టంగా వాటర్కి పట్టేసుకున్న తర్వాత కాసేపు అలా ఉంచి ఇక బియ్యం యాడ్ చేసేసుకున్నాను. బగారా అనగానే దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాల పొడి అని ఎంతమంది నాలాగా కన్సిడర్ చేస్తారు చెప్పండి? కాసేపు రైస్ని అలా కుక్ అవనిద్దాం. మెయిన్ ఘట్టం రానే వచ్చేసింది. ఇప్పుడు కొబ్బరి పాలను తగిలించేసేయాలి. ఒక్క 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత చూసేసేయండి, బగారన్నం రెడీ అయిపోయింది. ఆహా, చూస్తుంటేనే చాలా నోరూరుతుంది కదా. ఆగండి, ఈసారి పొయ్యి మీద నుండే తీసి తినేసేయాలని ఫిక్స్ అయిపోయాను. మరి చూసేద్దామా? అమృతంలా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి మరి. లవ్ యూ ఆల్.